మామా, మీరు ఎప్పటి నుంచి అడుగుతున్న కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్లకి నేను ఈరోజు ఆన్సర్లు ఇవ్వబోతున్నా. ప్రతిరోజు కామెంట్ సెక్షన్లో చూస్తున్నా, ఈ కామెంట్లు ఖచ్చితంగా ఉంటున్నాయి. సో నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇచ్చి అందులో ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం కాబట్టి ఫుల్ వీడియోని తిప్పినే చూడండి. అంటే అట్లాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఈ క్వశ్చన్లకు ఆన్సర్లు తెలుసుకోవాలనుకుంటుంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే. ఫస్ట్ ఫేస్ రివీల్ 1 మిలియన్ అయిన దగ్గర నుంచి అనా ఫేస్ రివీల్ నా యాల్ది ఒకటే మ్యూజిక్. ఇప్పుడు దానికి ఆన్సర్ ఇస్తా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు ఎవరితోనూ ఏ వీడియోలో కూడా 1 మిలియన్ అవ్వగానే ఫేస్ రివీల్ చేస్తానని చెప్పలే. సో నువ్వు మాటిచ్చి తప్పినావు అనే మాట మీ నుంచి రాకూడదు. ఏంటి కడగకూడదు అంటే నువ్వు చెయ్యవా అని మీరు అడ్డం మాట్లాడితే చేస్తా, ఏదో రోజు పక్కా చేస్తా. కాకపోతే ఎప్పుడైనా చెప్పలేను, బికాస్ నా లైఫ్లో నాకంటూ కొన్ని గోల్స్ ఎయిమ్స్ ఉన్నాయి. ఒకవేళ నేను ఇప్పుడు ఫేస్ రివీల్ చేస్తే నా గోల్స్కి నేనే అడ్డమవుతా. సో దీన్ని మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నా. కానీ ఫేస్ రివీల్ అయితే చేస్తా ఏదో రోజు, డోంట్ వరీ. నెక్స్ట్ ఏంటంటే బోయే అవార్డ్స్. ఈ బోయే అవార్డ్స్ వచ్చినప్పటి నుంచి అన్నా నువ్వెందుకు రాలేదు, నువ్వెందుకు నామినేట్ అవ్వలేదు, నీ ఫోటో బోయే అవార్డ్స్లో ఎందుకు రాలేదు, నువ్వు వచ్చింటే నేను నీకు ఓటు ఇద్దాం అనుకున్నా అని ఒకటే కామెంట్లు. ఇప్పుడు దానికి రీజన్ ఏంటంటే నేను బోయే అవార్డ్స్లో రావాలంటే ఫస్ట్ ఫేస్ రివీల్ చేయాల. కేవలం బోయే అవార్డ్స్ కోసం నేను నా ఫేస్ని త్యాగం చేయాలనుకోలే. సో అందుకే నేను మీకు బోయే అవార్డ్స్లో కనిపించలే. ఇప్పుడు నేను మీకు క్వశ్చన్ అడుగుతా, జెన్యూన్గా ఆన్సర్ ఇవ్వండి. ఒకవేళ నేను ఫేస్ రివీల్ చేసి బోయే అవార్డ్స్లో నామినేట్ అయ్యి ఉంటే మీలో ఎంతమంది నాకు ఓటు వేసేవాళ్ళు వాళ్ళందరూ హార్ట్ సింబల్ని కామెంట్ చేయండి. నేను తెలుసుకుంటా నాతో ఎంతమంది నిలబడేవాళ్ళు. ఇంకా మూడో క్వశ్చన్, నేను ఎన్నాళ్ళు వీడియోలు ఎందుకు పెట్టలేదు అని. దీన్ని చాలా మంది చాలా రకాలుగా అనుకుంటారు. కొంతమంది నీకు 1 మిలియన్ అయినాక బలిసింది రోయి, ఇంకొంతమంది నాకేమైనా అయిందేమో అని, ఇంకొంతమంది మళ్ళీ వీడియోలు పెడతానో లేదో అని. నిజానికి నాకు హెల్త్ బాగాలేక కాదు, నాకాడ బలసలే అని నేను వీడియోస్ పెట్టను అనే డౌటే వద్దు. బికాస్ మనం ఇప్పుడిప్పుడే కొంచెం ఎదగడం స్టార్ట్ చేసినాం. సో ఎట్టి పరిస్థితుల్లో యూట్యూబ్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మరైతే ఇన్నాళ్ళు వీడియోస్ ఎందుకు పెట్టలేరా లబ్బే అంటే దానికి ఒక పెద్ద రీజనే ఉంది. లేకపోతే నేను ఇంత పెద్ద గ్యాప్ తీసుకునేవన్నే కాదు. ఇప్పుడు ఆ రీజన్ ఏంటంటే ఎడని చెప్తాలే, మంచి ముహూర్తం చూసుకొని, సరైన సమయం కాదు. ఏంటి మమ్మీ ఎవడీడు? నెక్స్ట్ ఫోర్త్ది, అన్న గెరినవాడు ఎస్సీబీ నాకు గిఫ్ట్లో డైమండ్ అడిగి పంపిస్తారన్నా నీకేడికి పంపించట్లే అని. అట్లా ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గిరినవాడు మనకు గిఫ్ట్లో డైమండ్లు పంపించాలంటే మనం ఒక ఫామ్ని ఫిల్ చేయాలి, మన ఛానల్ పేరు మిగతా డీటెయిల్స్ అన్నీ ఇచ్చి. కానీ నేను ఆ ఫామ్ని ఫిల్ చేయలే, ఎందుకంటే నాకు అప్పుడు పార్ట్నర్ ప్రోగ్రామ్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ మావాడు పోనీలే, వాడు చూసి అక్కడ పంచాయతీ ఏంది ఎట్టెట్లుందో తెలుసుకున్నాక మళ్ళీ కావాలంటే చూద్దాంలే అని ఫిల్ చేయలే. నిజానికి ఇంకో రీజన్ ఏంటంటే నేను వేరే గేమ్స్ కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నా కొన్ని. ఒకసారి పార్ట్నర్ ప్రోగ్రాంలోకి జాయిన్ అయితే యా గేమ్ పడితే ఆ గేమ్ ఆడేకి అవ్వదు, దానికంటూ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. సో అది ఒక రీజన్. కాబట్టి గిరినా మావకి నాకు ఎటువంటి సంబంధం లేదు, నాకు డైమండ్ లీడ్ గిఫ్ట్ లీడ్. పాపం మావాడు చాలాసార్లు చెప్పినాడు ఫిల్ చేయి అని. సరేలేని ఒకసారి ఓపెన్ చేస్తే టైం అయిపోయింది అప్పటికే. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఫిఫ్త్ది గిల్డ్ గురించి. ఇప్పుడు ప్రజెంట్ మనకు ఒక గిల్డ్ ఉంది, దానిలో చాలా తక్కువ మందే ఉంటారు. బికాస్ వి వాంట్ క్వాలిటీ నాట్ ది క్వాంటిటీ. అంటే మనకు నాణ్యతమైన మంచి బిహేవియర్ కలిగిన మనుషులే కావాల. సో అందుకే ఇప్పుడు దానికోసం ఒక సెకండ్ గిల్డ్ని క్రియేట్ చేసినాం. గిల్డ్ ఐడి ఇది. జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళందరూ ఈ గిల్డ్కి రిక్వెస్ట్ పెట్టండి, యాక్సెప్ట్ చేస్తా. అండ్ ఈ గిల్డ్లోకి ఇప్పుడు మా మెయిన్ గిల్డ్లో ఉన్న కొంతమంది ప్లేయర్స్ని యాడ్ చేస్తా. వాళ్ళు మీతో కొన్నాళ్ళు ఆడి మీ బిహేవియర్ చూసి మెయిన్ గిల్డ్కి తీసుకోవాలో వద్దో చెప్తారు. కాబట్టి సత్ప్రవర్తన కలిగి ఉండండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక 20-30 డేస్ తర్వాత వాళ్ళు సెలెక్ట్ చేసిన వాళ్ళని మెయిన్ గిల్డ్కి తీసుకొని మిగతా వాళ్ళందరినీ తీసేసి మళ్ళీ కొత్త వాళ్ళని యాడ్ చేస్తా. అప్పుడు మళ్ళీ ఒక 20-30 డేస్ తర్వాత సేమ్ ఇది రిపీట్ అవుతుంది. ఎందుకంటే అందరికి ఛాన్స్ ఇల్లే కదా, చాలా మంది రావాలనుకుంటుంటారు. ఇంకా ఫైనల్గా నేను మీకు చెప్పాలనుకుంది ఏంటంటే ఇన్నాళ్ళు వీడియోస్ పెట్టనందుకు, మన వీడియోస్ కోసం వెయిట్ చేసిన వాళ్ళందరికీ హార్ట్ఫుల్గా సారీ. అండ్ ఇక్కడ నుంచి షార్ట్స్ చేయడం కొంచెం తగ్గించి కొంచెం లేట్ అయినా ఫుల్ వీడియోస్ విత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్తో ఎక్కువ వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాం, డిఫరెంట్ కంటెంట్స్తో. మీరు మాత్రం ఫుల్ సాటిస్ఫైడ్ అవుతారు, నాది గ్యారంటీ. సో ఇంకా మీలో చాలామందికి చాలా రోజులుగా ఉండే డౌట్స్ అన్నింటినీ క్లియర్ చేసినా కాబట్టి ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని హార్ట్ సింబల్ని కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది సపోర్ట్ చేసేవాళ్ళు.